ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు లెంట్లోని 7వ దినమందు మనము ఈ ప్రార్థనలో ఉంటున్నాం. కనుక ఎంతమంది లెంట్ సీజన్లో నిజంగా పొద్దున్న ఉదయకాలం చేయగానే ప్రార్థన చేసుకొని వాళ్ళ దినాన్ని ప్రారంభిస్తున్నారు? ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం చెప్తారా? ఒక్కరు కూడా లేదు. ఆ గంట సేపు అయ్యా ఏంటండి, ఒక గంట దినంలో ప్రారంభంలో ఒక గంట ఇవ్వలేకపోతున్నావు దేవునికి. నేను ఒకటే చెప్పగలుగుతా, ఏంటి తెలుసా? నువ్వు నీ మొదటి గడిగా నువ్వు దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఇంకా తర్వాత వేరే ఉన్న సమయం అంతా కూడా నువ్వు ఇవ్వలేవు. ఇవ్వండి దేవునికి సమయం ఇవ్వండి. నీకు మొట్టమొదటి దినం నుంచి అదే చెప్తున్నాను. ఈ 40 దినాలు దేనికి మనకి అవసరం అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకొని వాక్యంలో స్థిరపరచుకునేదానికి. కనుక పొద్దున్నే ఉదయకాలం లేసి ఒక గంట దేవునితో గడపకపోతే కనుక నీ జీవితము వాక్యం చేత కట్టబడదు. నువ్వు ప్రార్థన చేసేసుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఆచార ప్రార్థనలు వద్దు, మానుకోండి. ఏదో క్రైస్తవులము పొద్దున్న లేగానే మోకరించము ప్రభా దినమంతా కాపాడమని ప్రార్థన చేయడం కాదు. అది దేవుని చిత్తం కాదు. అది నీ ఇష్టానుసారమైన జీవితము, నీ ఇష్టానుసారమైన ప్రవర్తన. అది మార్చుకున్నాను. ఎందుకు చెప్తున్నాను? నాకేమన్నా వస్తుందా మేము మొక్కల మధ్య? జీవితం కట్టబడాల వాక్యం. ఇంకా చిన్నప్పుడు లాగా ఇంకా ఇప్పుడు కూడా నేను పాలే తాగుతామంటే ఎట్లా? కొంచెం గట్టి బలమైన ఆహారం కూడా మనము దేవుని వాక్యం చేత నుంచి భుజించాలి అంటే కనుక మనం కూడా కొద్దిగా శ్రమ పడాలి, కొద్దిగా కృషి చేయాలి. దేవా ఉదయకాలం లేసే శక్తిని నాకు ఇవ్వు, కొద్దిసేపు అట్లీస్ట్ ఒక అరగంటన నీతో గడిపే భాగ్యము నాకు అనుగ్రహించు ప్రభు అన్నాడు. మనం ఇవన్నీ చేయకుండా ప్రార్థనలు చేసుకుంటూ భక్తి చేస్తుంటే ఏమాత్రం మనకి ఆశీర్వాదం కాదండి. కనుక దేవుని దగ్గరికి ఉదయకాలం వెళ్ళేసి ప్రతి ఒక్కరు మోకరించాల్సిందిగా ప్రభు పెట్ట మీ అందరికీ నా చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ జీవితాలు కట్టబడాలా, క్రీస్తులో స్థిరపడాలి. మోకాలు వేయకుండా మీరు మీ దినాన్ని ప్రారంభిస్తుంటే కనుక అది మీకు ఏమాత్రము క్షేమకరం కాదు. 24 గంటల సమయం దేవుడు మనకి ఇచ్చి కాచి కాపాడుతున్నాం. ఒక్క అరగంట గంట దేవునితో గడపలేకపోతున్నాం. యథావిధి ప్రార్థన అరగంట ప్రార్థన చేసుకుంటున్నాం బ్రదర్ అని చెప్పేటోళ్ళు ఉన్నారు. చెప్పదని నేను అన్నాడు, లేరు అని అంటలేదు. కానీ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అని ఎప్పుడన్నా గుర్తించాం? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చేయాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఉదయకాలమే లేగానే మన దగ్గర నుంచి? నీ హృదయం ఏ ఆలోచనలు, ఏ తలంపులతో నువ్వు నిద్రపోయి లేస్తున్నావు, ఏ తలంపులతో నువ్వు నీ భక్తి చేసుకుంటూ ముందుకు కొనసాగిస్తున్నావు? మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల మీద మనము దేవుని వాక్యం చేత మనం ఏమాత్రమో కట్టబడాలి. మనం దేవుని వాక్యం చేత కట్టబడాలి అంటే దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానము పొందుకోవాలి. దేవుడు ఎట్టి రీతిగా మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు, అట్టి రీతిగా మన ప్రార్థన జీవితాన్ని, విధానాన్ని మార్చుకోకుండా ఏదో నేను ఇంట్లో నా బాధ్యతలు ఉన్నాయి కనుక నేను తల్లిని కనుక తండ్రిని కనుక మోకరిస్తాను, పొద్దున్నే ప్రార్థన చేసేస్తాను అంటే సరిపోదు. భక్తులందరూ వేకుజామునే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ముఖ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారంట. మనం పొద్దున్న లేవడమో తలంపులతో లేస్తున్నాం. ఏం వండుకోవాలా, ఏం తినాలా, ఎక్కడికి వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎటు పోవాలా, పౌడర్ డబ్బా అయిపోయింది, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. ఇటు జీవితాలు ఉంటే క్రీస్తులు ఎట్లా స్థిరపడతారండి? అటు రీతిగా మనం ఉండకూడదు. కానీ ప్రతి దినము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ దినం నేను ఎట్టి రీతిగా ప్రారంభించాలి, నువ్వు నాతో మాట్లాడు, నీ సన్నిధికి వచ్చి నేను మోకరిస్తున్నా ప్రభా, ఆ జ్ఞానోదయం నాకు కల్పించి అట్టి రీతిగా నేను నడుచుకోవడానికి ఇష్టపడుతున్నా అని మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉన్నాం. మనం ఇవన్నీ చేయకుండా భక్తి చేస్తుంటే కనుక మేమైతే చేసేది ఏం లేదు. మీ కొరకైతే ప్రార్థన నమ్మకంగా దేవుని సన్నిధిలో చేస్తాం. వాటి మీ జీవితాలు మారాలి, మీ జీవితాలు స్థిరపడాలి అంటే కనుక దేవుని దగ్గర వస్తున్నాం. మీరు కొద్దిగా ఓపిక, సహనము కలిగి దేవుని సన్నిధిలో మోకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజుకి 7వ దినము మనం చూసుకుందామండి. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి కొనియాడేవారు, దేవుణ్ణి కోరుకునేవారు, దేవుణ్ణి కలిగి జీవించేవారు ఎట్టి రీతిగా ఉంటారు, వాళ్ళ జీవితాన్ని వాక్యం చేత ఎట్లా వాళ్ళు మలుచుకునేదానికి, లేకపోతే మార్చుకునేదానికి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వాక్యం ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మనము ఒకసారి ధ్యానిస్తామండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ,
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంట. మనం ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాం? ఈ వాక్యానికి మనకేమన్నా మన జీవితానికి అర్థం పర్థం ఉన్నదా? నీ పూర్ణ హృదయంతోనూ. పొద్దున్న లేయగానే హృదయం ఎక్కడ ఉంటుంది? మన రక్త సంబంధం మీద ఉంటుంది. రక్తం కార్చిన దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు ఉదయకాలం వెళ్ళేసి. సిల్వ ధ్యానాలు అని ఎందుకు పెట్టారు అంటే ప్రతి దినము నువ్వు ఆయన సిల్వ గురించి ధ్యానిస్తావేమో మొట్టమొదటిగా. అది ధ్యానించక నీ పూర్ణ హృదయతోనని ప్రేమించక ఆరాధించక నీ పూర్ణ బలంతో నీ పూర్ణ ఆత్మతో ఆయనని సేవించక ఉంటే కనుక నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు ఏమాత్రమో ఆలకించడు. నేను చెప్పగలుగుతాను, అది నీకు ఏమాత్రం క్షేమకరం కాదు. దేవుడిని పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితోనే ఆయనని ఆరాధించే బేసిక్ అదేమంటారు ఫౌండేషన్ మీద నువ్వు లేకపోతే కనుక నువ్వు తప్పిపోతున్నావు. ఇక్కడ ఫౌండేషన్ పునాదులు స్థిరంగా లేకపోతే క్రైస్తవుడికి వాడు చేసే భక్తి బాగానే ఉంటుంది కొద్ది కాలం. మనం చేస్తుంటే మనము ఇంత మంచిగా ఆరాధన చేస్తాను, ఇంత మంచిగా ఉన్నాను అనుకుంటుంటాము. అది ఎట్లా అంటే ఈ పునాది సరిగ్గా లేదు కాబట్టి అదొక రోజు పైకి లేవనెత్తుతుంది. నువ్వు అనుకుంటావు నా అంత భక్తి ఇంకొకరు చేయరనుకుంటావు, కానీ అక్కడ నుంచి ఒకరోజు పాడేస్తుంది. ఎందుకంటే నీ పునాది నా పునాది సరిగ్గా లేదంట. మనం చేయాల్సింది పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాల్సిన మనము ఉదయకాలం వెళ్ళేసి ఏదో ఆచార భక్తి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటే నీ ఫౌండేషన్ ఏది స్థిరపడి ఉన్నదా దేవుని మీద? ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి ఉన్న దేవుని ప్రేమించాలి. దేవుడు ఎట్టి రీతిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకునే వారమై ఉంటాం. మన జీవితాలు ఎందుకు సరి చేయబడతలేదంటే దేవుడు ఎట్టి రీతిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు, అట్టి రీతిగా మనం ఉండడానికి ఇష్టపడతలేదా అంటే దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఇట్లా జీవిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎందుకు భక్తి చేసేసావు? నువ్వు భక్తి చేస్తున్నప్పుడు భక్తిలో నుంచి నువ్వు శక్తిని పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించేవాడే ఉండాలి. దేవుడిని ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి దగ్గరికి ఎట్టి రీతిగా మనం వెళ్తామో, ఆ వ్యక్తి ప్రేమను ఎట్టి రీతిగా అయితే కోరుకుంటామో, భార్య కానీ భర్త కానీ తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ చెల్లి కానీ ఎంత కన్సర్న్ కలిగి ఉంటామో, ఎంత శ్రద్ధ వహిస్తూ ఉంటామో అట్టి రీతిగానే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రద్ధ వహించాలి. ఈ శ్రద్ధ వహించక ఏదో ప్రార్థన చేసుకున్నాను క్రైస్తవుని కదా వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు అంతా? దేవుని పట్ల నువ్వు చూపాల్సిన శ్రద్ధనేమో చూపలేకపోతే. అన్నిటి మీద శ్రద్ధ ఉంది మనిషికి. దేవుని వాక్యము దేవుని సన్నిధి మీద ఏమాత్రం శ్రద్ధ లేని క్రైస్తవులుగా ఉంటున్నాం. ఇటు రీతిగా ఉంటే కనుక మన జీవితం ఇట్లనే ముందుకు కొనసాగుతుంటుంది. అది ఏమాత్రం మనకి మంచిది కాదు. అందుకని మనం బేసిక్ ఫౌండేషన్లో ఆ పునాది మీద మనం స్థిరపరచమని దేవుడిని అడగాలి. ప్రభా ఎందుకు పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలోకి ఎందుకు వస్తాము? ఎందుకంటే పాత నిబంధనల పునాదిలో మీద మనం కట్టబడితేనే కొత్త నిబంధన మీద మనము ఆధారపడి జీవించగలుగుతాం, దాని మీద విశ్వాసము నిలుపగలుగుతాం. పాత నిబంధనలు మనకు అనవసరం, అదే మనం పాటించాం. ఇంకా కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం గురించి ఎన్నిసార్లు ఆలోచించినా దాని నుంచి మనకు మార్పు కలుగుతలేదే. ఎందుకంటే మీ పునాదిలో పాడైపోయింది. బాగు చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడతలేదు క్రైస్తవుడు. మన జీవితాన్ని మనం దేవుడికి అప్పగించి ఆయనను బాగు చేయమని అడిగితేనే మీ జీవితం బాగుపడుతుంది. మన జీవితాన్ని ఈరోజు బాగుపడాలని దేవుడు మనని పిలుచుకొని విన్నాడు. నాకేం పని పాట లేక కాదండి, ఎవ్రీ వెనస్డే ప్రార్థన పెట్టేస్తే సరిపోతుంది. నాకు శుభ్రంగా నేను నా పనులు నేను చేసుకోవచ్చు. ఎందుకు 40 దినాలు ప్రార్థనలు కట్టబడతాము అని మిమ్మల్ని బలపరుస్తూ నేను కూడా ఇంకా మరొకసారి క్రీస్తులో బలపడతాను. ఒకరు వచ్చినా జరుగుతుంది, ఒకరు రాకపోయినా జరుగుతుంది ఆరాధన. ఆ పునాదులన్నీ సరిగ్గా లేవే. మందిరానికి వచ్చి వాక్యం వింటున్న వాక్యం ఎట్లా నీళ్ళు పనిచేస్తుంది, ఎట్లా నిన్ను మారుస్తుంది? మీ పూర్ణ హృదయంతోని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుడిని పూర్ణ శక్తితోని దేవుడిని స్తుతించలేని వాడిగా ఉంటున్నాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే నువ్వు దినంలో చేయాల్సిన మొట్టమొదటి పని, ద ఫస్ట్ థింగ్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇదే. నువ్వు ఇది చేయకుండా మొత్తం ప్రారంభించి ప్రార్థన చేసుకుంటున్నా అంటే అది మనుషుల దృష్టికి అంగీకారం ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారము కాదు. యోబు తన పిల్లల నిమిత్తము ప్రతినిత్యము వాళ్ళ దగ్గర ప్రార్థన చేసేవాడు. మా తండ్రి గారు కూడా మేము ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన తెల్లవారు రాత్రి 2:30-3 గంటలకి మా అన్న దగ్గర వాళ్ళ పడక దగ్గరికి వెళ్ళి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి
ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు? పునాది మీద వీళ్ళు స్థిరపడాలా. స్థిరపడకపోతే వీళ్ళ జీవితాల్లో క్రీస్తు అనే బండ మీద కట్టబడం. ఇవి అన్ని చేయకుండా నేను యేసయ్యను ఆరాధిస్తాను, యేసయ్యను ప్రేమిస్తాను చెప్తూ మనము సమయాన్ని వృధా చేసుకుంటాం. మనం మొట్టమొదటిగా దినం లేసి మనం చేయాలి, ప్రభా నా హృదయాన్ని నువ్వు సరిచేయి, దీన్ని బాగు చేయి. ఈ హృదయం బాగుపడితేనే అండి. ఈ హృదయం బాగుపడకపోతే నువ్వు దేవుడిని ప్రేమించలేవు, నీ పూర్వ బలంతో, నీ పూర్వ శక్తితో. దేవుడే నీలో ఆలోచన కలిగేలా, దేవుడే నీకు ఆ మేల్కొల్పు నీయాలా, దేవుడే నిన్ను తెల్లవారుజామున లేపాలా. అలారం పెట్టుకొని లేయం, మనం లేస్తాము ఎప్పుడు? ఒక 15 నిమిషాలు అయినా, లేకపోతే ఒక అరగంట అయినా. నువ్వు ఆసక్తిని కనపరిస్తే దేవుడికి, దేవుడే నిన్ను వేకువజామునే లేపుతావు. ఎంతోమంది దైవజనులు ఆన్లైన్ ఇస్తున్నారు మార్నింగ్ పూట. అట్లీస్ట్ లేదా ప్రేయర్ అన్న విను, మోకరించి వాళ్ళతో ఏకీభవించు దైవజనులతో. లేకపోతే 3 గంటలకి ప్రార్థన చేసుకొని 4 గంటలకు పడుకో, లేని 3 గంటలకి లే దేవుని సమయం. అప్పుడు నువ్వు అరగంట ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరిస్తావు. ఉదయకాలం అనే ఆయనని మనం దర్శించే వారమైనా, ఆయన మనం దర్శించడానికి ఎదురు చూస్తున్నాడు. ఒక దైవజనుడు చెప్పాడు, 3 గంటలు అవ్వగానే సమయము దేవాతి దేవుడే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యనే నీ పడక దగ్గరకు వచ్చి వెళ్తాడంట. అలసిపోయింది, లోకంలో పాపంలో పడిపోయి ఉంది, ఇంకా నిద్రపోతుంది, నా కోసం ఏమాత్రమో ఎదురు చూసలేని పరిస్థితుల్లో ఉన్నది అని బాధపడి వెళ్ళిపోతాడు. 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు దేవుని బిడ్డ దగ్గర ఆయన సంచరించేవాడై ఉన్నాడు. గమనించు యేసు యొక్క సన్నిధి. వెతుకు. తెల్లవారుజామున ఎందుకు వెతకమని బైబిల్లో రాశాడు? ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు వెతికినప్పుడు ఆయన దొరికాడంట వాళ్ళకి. నువ్వు వెతకకుండా నాకు యేసయ్య దొరకాలంటే ఎక్కడికి దొరుకుతాడు? వెతకాలండి. మన పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి రావాలి. ప్రభా, ఈ హృదయంలో నేను మొత్తం ఖాళీ చేసేసుకున్నా, నేను కోరుకుంటున్నా. నిన్నటి దినంలో ఏవైతే అయినాయో మర్చిపోతున్నా ప్రభా, కానీ ఈ నూతన దినంలో నూతన కార్యము, నూతన శక్తితో, బలంతో నువ్వు నన్ను నింపబోతున్నందుకు నేను నువ్వు వెతకడానికి వస్తున్నా ప్రభా. ఈ నూతన దినంలో ఎట్టి రీతిగా నీకు అంగీకారమైన జీవితం నేను జీవించాలో నువ్వు నాకు నేర్పించు. లేకపోతే నేర్పించు అని అడుగు. నువ్వు నేర్చుకోవడానికి కాదు, ఆయన నేర్పిస్తే కూడా మనము ఏమాత్రం నేర్చుకోము. అట్లీస్ట్ ఆయన సన్నిధిలో వెయిట్ చేసి, ఆయన సన్నిధిలో వేచి ఉండి, ప్రభా మౌనం పాటిస్తా ప్రభా, నీ ఆలోచనలతో నన్ను నింపని అడుగుతున్నావా? ప్రార్థన చేయడానికి బద్ధకం. దేవునితో మాట్లాడాలంటే మన ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన జీవితం విధానం మారాలి. ఆయన ఏం కోరుకుంటున్నాం? పూర్ణ హృదయంతో ఆయన వెతకాలంట. ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కాదు, ప్రార్థన కూటాలకు వెళ్ళినప్పుడు వెతకడం కాదు. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతుంది. God wants to meet you personally. He wants to have an encounter with you. నిన్ను కలవాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈరోజు కన్నా మేల్కొని ఆయనను కలవడానికి సిద్ధపరచుకొని, ఫస్ట్ డే సెకండ్ డే ఒక వారం రోజులు కష్టంగా ఉంటుందని చెప్తున్నా కదా, కానీ ఆ కష్టము దేవుడు నువ్వు కానీ శ్రద్ధ వహించి కానీ ఆయన ముఖ దర్శనం కోసం, ఆయన సన్నిధి వరకు వెతుకుతే కనుక అది నీకు ఇష్టంగా మారుస్తావు. ప్రతి దినము నువ్వు ఆయనతో గడిపేవాడిగా నీ దిన ప్రారంభంలో అయినా నీ జీవితాన్ని స్థిరపరుస్తావు. మన జీవితాలు స్థిరపడాలి. మన పూర్ణ హృదయంతో ఆయన వెతకకపోతే అంటే మన హృదయంలో ఇంకా నిన్నటివన్నీ దాగి ఉన్నాయి. నిన్నటి బాధలు, నిన్నటి కష్టాలు, నిన్నటి అవమానాలు, లేకపోతే నిన్నటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోవాల్సిన మనము అవన్నీ పెట్టుకుంటే దేవుణ్ణి వెతకలేము. అందుకని అవన్నీ తీసేసి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోని ఆయనని వెతికేవారుగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే చూస్తున్నాడండి, శుద్ధ హృదయం చూస్తున్నాడు. నువ్వు పాపంలో ఉండొచ్చు, కానీ నువ్వు ఆ పాపం నుంచి పరిశుద్ధుడుగా మార్చబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందేం తెలుసా? పూర్వ హృదయంతో నేను వెతకడం ప్రారంభించాను. వెతకకుండా ప్రార్థన చేయించకుండా బ్రదర్ ప్రార్థన చేయడం అయిపోతుంది, పాపాలు కడిగేస్తాడంటే అది భ్రమ. నీ హృదయం కోరుకుంటుంటే దేవుడు నేనెవరినండి మీ గురించి ప్రార్థన చేయడానికి? నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయం ఆయన కోరుకుంటున్నాడు. నా హృదయం కోరుకున్నాను, నేను ఆయనకి ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? ఇవ్వండి దేవుడికి. ఆయన వెతకండి. వెతుకు వారికి ఆయన దొరుకుతాడు అని వాక్యంలో సంధిస్తుంది. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మనకున్న ఆలోచన విధానం ఏంటి అంటే సంఘంలో పోతే దేవుడిని కలుసుకోవచ్చు, దేవుడి యొక్క నెమ్మదిని పొందుకోవచ్చు. ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది, ఆవరించి ఉంటుంది కాబట్టి ఇక్కడ నెమ్మది, ఆ మనశ్శాంతి, ఆ
ప్రెసెన్స్ని మనము ఫీల్ అవుతాం. నేనంటాను, మందిరంకి వచ్చి నువ్వు ఎట్టి రీతిగా అయితే సంతోషం వ్యక్తపరుస్తున్నావు దేవుని సన్నిధిలో, అట్టి రీతిగానే నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిదినమైన సన్నిధి అనుభవించే వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని. అట్లా మారాలి అంటే కనుక మనం మొట్టమొదటిగా గుర్ర హృదయంతో ఆయన వైపు చూడాలి. ప్రభా, నా బాధలు, నా కష్టాలు, నాకున్న సమస్యలు కాదు, నువ్వు నాకు కావాలి. ప్రతి ఉదయమున నీ ముఖ దర్శనం నేను చేసుకోవాలి. ఎప్పుడు లేస్తాం పడక మీద నుంచి? 6, 7, 8. అప్పటికైనా 3 గంటల నుంచి 5 గంటల వరకు చూసి వెళ్ళిపోతాడు. నువ్వు వెతికినా దొరకడు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు తెలుసా? మధ్యాహ్నం 3 గంటలకి. ఎక్కడ ఉంటారు? డ్యూటీల్లో ఉంటారు. అక్కడ ఎతకడానికి కాదు. ఎందుకు 3 గంటలు మధ్యాహ్నం ఎక్కడ ఉంటాడు అని ఉందా? ఉన్నది బైబిల్. అయినా ఆత్మవశంగా వాళ్ళని చేశాడట. కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుంటే వెళ్ళాడు అపొస్తలుడైన పౌలు. ఆయన జీవిత చరిత్ర చదువుకుంటూ వెళ్తుంటే ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఆయనతో ఉన్న శిష్యులందరూ ఆయన దర్శనం పొందుకోగలిగారట. మనకు అంత ఛాన్స్ లేదు మనకి. ఎందుకంటే మన బిజీ లైఫ్లో మన బతుకు తీరు కోసం మనం 3 గంటలు మధ్యాహ్నం పూట ఆఫీస్లో ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు వీలు కాదు ఆయన ఎత్తుకదానికి. మరి ఆయన ఎత్తుకే సమయం ఎప్పుడుంది మనకి అందుబాటులో? తెల్లవారుజాము. తెల్లవారుజాము పూర్ణ హృదయాన్ని సిద్ధపరచుకో. ప్రభా, నేను ఎత్తుకుతాను, నేను నీ వైపు చూస్తున్నాను. నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన శక్తితో నింపుతాడంట. మన శక్తి కొంచెమే ఆయనకు తెలుసు, కానీ మనం కొంచెం శక్తితో ఆయన ఎత్తుకుతాడ. ఆయన దొరికి ఆయన శక్తితో మనం నింపుతాడు. ఆయన శక్తితో నింపబడాలి. ఆయన దర్శనము లేకుండా వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడలేవు. అపవాది వేస్తున్న బాణాలు ఏవైతే నీ మీద వాటిని తట్టుకోలేవు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ దిగజారిపోతూ ఉంటావు. అందుకని నువ్వు పొద్దున్నే లేసి దేవుణ్ణి వెతికేవాడిగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితాలు ఆయనకు సమర్పించి మనము ఈ రోజు నుంచి ఆయన శ్రద్ధ వహించి, ప్రభా, కష్టమైన నష్టమైన నీ కొరకు ప్రభా, ఆయన మన కొరకు ఏం చేస్తాడు? ఆయన ప్రాణాన్ని సైతం అర్పించాడు. ఆయన కోసం 1 గంట లేదేవా ఓపిక తీసుకొని? 1 గంట నిద్ర పోగొట్టుకోలేవా? యుగాలు ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాం కదా. 1 గంట మీ దగ్గర నుంచి దేవుడు మొత్తం ఏం అడుగుతలేదు, కొద్దిగా సమయం అడుగుతాం. ఆ సమయం ఈ దేవుడికి పూర్ణ హృదయంతో అన్ని ఆలోచనలు మర్చిపోయి ఒక సిన్సియర్ హార్ట్తో, యథార్థ హృదయంతో దేవుని దగ్గర ప్రభావ నా మార్చు ప్రభావ, నా హృదయం చాలా పాడైపోయింది, చెడిపోయింది, నేను ఎత్తుకలేకపోతున్నా, నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నా అని నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా మన హృదయాన్ని ఆయన కార్చిన రక్తంతో తడుపుతాడు. ఆయన మీ వెతికే భాగ్యము మనకు అనుగ్రహిస్తాడు. కనుక నేను ఈరోజు అట్టి రీతిగా మనం చేసుకుంటే కనుక నా ప్రభు మీ అందరినీ దర్శిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి సమయాలు రాసిన పత్రిక గ్రంథము, మొదటి సమయాలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగో సెలవిస్తున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి ఎవ్రీ మార్నింగ్ యూ గెట్ అప్ అవుట్ యువర్ బెడ్, గాడ్ ఈస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. నీ హృదయం ఎట్లున్నది? మన అమ్మ నాన్న అనుకుంటారు, అబ్బా మా కూతురు ఎంత మంచిది, మా కొడుకు ఎంత మంచోడు, పొద్దున్న లేగానే పడక దగ్గర 9 గంటలకి మోకరిస్తాడు అని అనుకుంటాడు. లక్ష్య పెడతానంట. దేవుడు దేని లక్ష్య పెడతాడు? మీ తల్లిదండ్రులు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, లక్ష్య పెడతారేమో. పై రూపం చూస్తున్నారు వాళ్ళు, ఈ అంతరంగంలో ఏముందో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడిని ఏమో అంతరంగాన్ని చూస్తున్నాడు. అక్కడ అభిషేకించడానికి సమయాన్ని పంపించినప్పుడు, అక్కడ వాళ్ళ కుమారులందరినీ పెట్టినప్పుడు, అక్కడ అన్నతమ్ములందరినీ నిల్చోబెట్టినప్పుడు ఒకరిని అన్నాడు, ఇంకొకడన్నా ఉన్నాడంటే ఉన్నాడు ఒకడు. అంటే ఏం చేస్తున్నాడంటే అక్కడ పనికిరాని వాడు వార్తని పని లేదంటే వాడిని పిలిచాం. అప్పుడు దేవుడు చెప్పాడు సమయాలు అభిషేకించు దావీదుని. పనికిరాని నా జీవితాలు కూడా మారాలంటే మనము దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు అని మనము జాగ్రత్త వహించాలి. పైరూపం చూస్తారు, మెచ్చుకుంటారు. పైరూపం చూస్తే మనుషులు ఎన్నన్నా అంటారు. నన్ను పైరూపం చూసి ఎన్నెన్నో మాటలు అన్నారు. నేను వాళ్ళ మాటలకి కానీ శ్రద్ధ వహించుంటే కనుక ఇక్కడ ఉండేటోని కాదు.
నాకు తెలుసు నా దేవుడు నా హృదయం చూస్తున్నాడు, నేను ఎట్టి రీతిగా ఆయనను కోరుకుంటున్నాను, ఆయన చూస్తున్నాడు, నేను ఎట్టి రీతిగా ఆయన కొరకు నన్ను నేను అప్పగించుకుంటాను అని శ్రద్ధ వహిస్తున్నాను, ఆయన చూస్తున్నాడు. అందుకనే నేను ఇక్కడ నిలబడగలను. మనుషుల మాటలు చెప్పుకుంటే కనుక నేను ఈరోజు ఇక్కడ భూమి మీద ఉండేటోండి కాదు. మనుషులు పై రూపం చూస్తారు, ఎన్నెన్న మాటలు అంటారు, కించపరుస్తారు, నిన్ను దిగజారుస్తారు, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకునేలాగా వాళ్ళు మాటలతో నిన్ను కృంగదీస్తారు. కానీ ఇక్కడ కృంగిపోవద్దు, ఎందుకంటే నీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన కొరకు నీ హృదయాన్ని, నీ పూర్ణ హృదయంతో. అందుకనే ఆ ఫస్ట్ వాక్యం మనం చూపించాను, వెన్ యూ సర్చ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మనం అది చేయలేకపోతాం, అంటే దేవుణ్ణి ప్రేమించలేకపోతాం, దేవుని ప్రేమ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన అనుగ్రహించిన రక్షణను పొందుకున్నాం, కానీ దాన్ని నిజంగా ఎంజాయ్ చేయలేకపోతాం. అటు రీతిలో మనం ఉండకుండా మనం ఒకటొకటి గమనించాలి. వీళ్ళ గురించి వీళ్ళందరినీ తీసుకొని వచ్చాడు, ఆయన ముందు నిల్చోబెట్టారు, వీళ్ళు కాదు అని చెప్పి ఆఖరికి దావీదుని ఎట్టి రీతిగా అయితే దేవుడు సమూయేలుకి చెప్పి అభిషేకించమన్నాడు, అటు రీతిగా మనం కూడా తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాం. దేవా, దావీదు వలె నేను నీ దగ్గరికి వస్తాను, నీ దృష్టికి అంగీకారం పడి నేను పూర్ణ హృదయంతో నేను ఎత్తుకుతాను అన్నప్పుడు దేవుని యొక్క అభిషేకంను పొందుకుంటాం. దేవుడే అభిషేకించాలండి, ఎవరు నేను అభిషేకిస్తే అభిషేకం రాదు. అభిషేక్తుడు నిన్ను అభిషేకించాలి అంటే నువ్వు ఆయనని వెతికేవాడిగా ఉండాలి. ఆయనని వెతుకుతేనే అనాయింటింగ్ అనేది కొనుక్కుంటాడు. అనాయింటింగ్ మనము పొందుకునే వారమై ఉండాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డామా అని చెప్తున్నాం, కానీ అనాయింటింగ్ ఏమైపోయింది? నువ్వు శ్రద్ధ వహించక దాన్ని పొందుకోలేకపోతుంది. అందుకని మనం ఈ వాక్యం కూడా ఎందుకు తీసుకొచ్చాను అంటే మధ్యలోకి, ఈ వాక్యంలోనికి, ఎందుకంటే దేవుడు పై రూపం చూడడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. కుమ్మరించు నీ హృదయాన్ని అయినా సరే ఒక అరగంట, ఎక్కువసేపు వద్దు. నాకు తెలుసు మీకు అవ్వదు, మీ వల్ల కాదేమో, బలహీనులేమో, మిమ్మల్ని నేను ఈ మాటలు సుట్టిపోటు మాటలని నేను బాధ పెట్టాలని ఏమాత్రమో ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాను. మీ వల్ల కాదు, అయినా కూడా ఒక అరగంట మీ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కుమ్మరించాను. చెప్తున్నా కదా, ప్రార్థన చేయొద్దు, మౌనంగా ప్రభాన్ని నేను వెతుకుతున్నాను అని మోకరించి చాలు ఒక అరగంట. దేవుడి అభిషేకాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు నేను పొందుకుంటాను. మనుషుల మెప్పు కోరుకోకు. నీ జీవితము దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నదా? దేవుడు నీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా నీ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే కనుక ఈరోజు నుంచి అన్న జర మార్చుకో, కొద్దిగా శ్రద్ధ వహించు. దేవుడు నేను అభిషేకించాలని ఆశపడుతున్నాను. నీకుంటున్న కష్టాలు, ఈ లోకంలో నువ్వు పడుతున్న శ్రమలు, బాధలు, వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన విడుదల నీకు ఇవ్వాలనుకుంటున్నావు. ఒకసారి దేవుని యొక్క అభిషేకం దిగినప్పుడు నీ దగ్గర ఉన్న రోగాలు, నీ దగ్గర ఉన్న బలహీనతలు, నీ దగ్గర ఉన్న దురాత్మలన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. విడుదల పొందుకుంటూ. సీక్రెట్ తెలుసు మనకి, ఎన్నోసార్లు ఇంటాం, నేను చెయ్యనియాడు వాడు, వానికే లోపడతాం. ఎందుకు వానికి లోపడతాము? మన పూర్ణ హృదయం దేవునికి ప్రేమించలేదు, ఆయనకి ఇవ్వలేకపోతాం, ఆయన వెతకలేకపోతాం. హృదయము నిన్ను మోసం చేయకుండా జాగ్రత్త పడు. నీ హృదయం ఈరోజు నిన్ను మోసం చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పై రూపాన్ని చూస్తలే. కాబట్టి నీ హృదయంలో ఒక ఆశ కనపరచు దేవుడికి. ప్రభువా, నీ సన్నిధికి వస్తాను, ప్రతిదినం నేను వెతుకుతాను, నీ సన్నిధి, నీ ప్రసన్నతను కావాలి, నేను పొందుకోవాలా, నేను వెలుగుతో నన్ను నింపు. నేను అడిగితే కనుక ఆ ప్రార్థనలో దేవుని యొక్క శక్తితో నింపితే వాక్యం చదివితే వాక్యం అర్థమవుతుంది. ఆ వాక్య ప్రకారం జీవించడానికి కొంచెము జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆ జ్ఞానం కలిగి మనము మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో కట్టుకోవాల్సిందిగా వాక్యం ఆధారంగా చేసుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడిని పూర్ణ హృదయంతో మనం మొట్టమొదటి వెతకాలంట. రెండోదిగా మనం గుర్తించాలంటే, ప్రతినిత్యం మర్చిపోవద్దు, గుర్తించాలి. ఏంటి? దేవుడు నా హృదయాన్ని చూస్తుంది, నా హృదయం ఆయనకు అంగీకారంగా ఉన్నది కదా. నువ్వు ఒకవేళ నిజంగా ఆయన వెతకలేని వ్యక్తిగా ఉంటే నీ హృదయం ఆయనకు అంగీకారంగా లేదు అని నువ్వు గ్రహించేవాడుగా ఉన్నావు. మన హృదయం ఆయనకు అంగీకారంగా ఉంటేనే వాక్యము మనలో నిలిచి ఉంటుంది అని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే రీతిగా మన హృదయాలు ఆయన దృష్టికి అంగీకారంగా మనము
కలిగి జీవించేవారుగా ఉండాలి. మూడవగా మనం చూసుకుందామండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వాక్యం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 verse 9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను, మన హృదయంలో అన్నాడా అందరి యొక్క హృదయంలో అన్నాడా? చదవమ్మా. ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుతో తెలియజేస్తున్నాడు. దావీదు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి అంటే దేవుడి కొరకు ఆ ఆలయాన్ని స్థాపించాల, కట్టాలా. అప్పుడు దేవుడు అంటాడు దావీదుతో, నువ్వు కట్టలేవు, ఎందుకంటే నీ చేతులు రక్తమై ఉన్నాయి, నీకు అర్హత కోల్పోయినావు, నువ్వు కట్టలేవు, నీ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టించుకున్నాను. కాబట్టి అది ఎప్పుడైతే దావీదుతో దేవుడు చెప్పాడో, దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఏమని చెప్తున్నాడంటే, బిడ్డ చాలా జాగ్రత్త వహించు, ఆయన మామూలుడు కాదు, మందిరం కట్టడానికి నిన్ను ఎన్నుకున్నాడు అంటే నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, ఆయన కట్టడాలన్నీ నువ్వు పాటించేవాడిగా ఉండాలి. లేకపోతే నన్ను ఎట్టి రీతిగా అయితే అర్హత లేనివాడిని పక్కకు దోసేస్తాడు, నిన్ను కూడా దోసేస్తాడేమో, జాగ్రత్త అని ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కొడుకుకి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికైనా లోబడ్డాడు కాబట్టి సొలొమోను మందిరాన్ని కట్టగలరు. ఈరోజు నీ నా జీవితం కూడా కట్టబడాలి అంటే కనుక మన పితరులు, మన దేవుడిచ్చే వాక్యము మనం బలపరుస్తున్న వాక్యము, మనం ఇన్స్ట్రక్షన్స్ తీసుకోక మనం కట్టబడాలి అంటే మనం కట్టబడాలి. దేవుడే మనం కట్టాలి, నువ్వు దేవుడే మనం కట్టాలి అని మనం ప్రార్థన చేస్తాం, దేవా నా జీవితాన్ని కట్టు, కానీ కట్టడాల్లో ఏమాత్రమో నిలిచి ఉండదానికి ఇష్టపడతాం. ఎట్లా కడతాడు దేవుడు? దేవుడిని కట్టమని అడిగినప్పుడు దానికన్నా ముందు శ్రద్ధ వహించు, నేను నిలిచి ఉన్నాను కట్టడాలు. సొలొమోను ఆయన తండ్రి గారు చెప్పినట్టు అవన్నీ పాటించుకుంటూ వచ్చాడు. అండ్ మై సన్ సొలొమన్ acknowledge the God of your father and serve him with wholehearted devotion. సమర్పణ ఉండాలంటే ఆయనని సేవించడానికి. వచ్చాను ప్రార్థన చేసేసుకున్నట్టు సమర్పణ లేకపోతే ఎందుకు ప్రార్థన? సో డివోషన్ కలిగి మనము ఉండాలండి. అండ్ విత్ డివోషన్ అండ్ విల్లింగ్ మైండ్ అంట, అంటే ఇష్టపూర్వకంగా నువ్వు చెయ్యి. ఫిలిప్ అన్న చెప్పాడు కదా, చేస్తే ఏం రాదండి. నువ్వు ఇష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నువ్వు ఇష్టపడి ఆయన వెతకాలంటే, నువ్వు ఇష్టపడి ప్రభావం కట్టు అని అడిగితే ఆయన కడతాడు. ప్రసంగికుడు ప్రభావం నీ బిడ్డల జీవితాన్ని కట్టు ప్రభా అంటే వీళ్ళ ఆసక్తి లేకపోతే ఆయన ఎట్లా కడతాడు? మా ప్రార్థనలకు జవాబులరో మీ జీవితంలో కార్యాలు జరుగు. అందుకని మనం ఇష్టపూర్వకంగా విల్లింగ్ మైండ్తో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చెప్తున్నాడు, ద లార్డ్ సర్చెస్ ఎవ్రీ హార్ట్ అండ్ అండర్స్టాండ్స్ ఎవ్రీ మోటివ్ బిహైండ్ ద థాట్స్. మన ఆలోచనల వెనుక ఏమున్నాయో, ఏ ఉద్దేశము మనం కలిగి ఉన్నామో ఆ ఉద్దేశం దేవుడు చూస్తున్నాడు. మనం ఇవన్నీ ఆలోచించం, మనకు తోచినట్టు మనము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వస్తున్నాం, ఏం చేయాలని దేవుడు నీకు వస్తున్నావు ఆయన దగ్గరికి? ఉద్దేశమే లేదు, నీ ఆలోచన విధానం వేరు, ఉద్దేశాలు వేరు. ఇటు రీతిగా మనం ఉండకూడదు. ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని వెతికే దేవుడు ఆయన. కాబట్టి నీ హృదయం ఆయనకి ఇస్తే కనుక ఆయన బాగు చేస్తా అని తెలియజేస్తుంది. అక్కడ దేవుడు ఆనాడు ఆ ప్రజలను ఎట్లయితే వెతికాడో ఈనాడు నిన్ను నన్ను కూడా వెతుకుతున్నాడు. ఇంకా అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు కన్నా ఆయన వైపు తిరిగి లోకాన్ని విసర్జించి మన నిద్రని మాని కొద్దిసేపు ఆయనతో గడుపుతామేమో, ఇష్టపూర్వకంగా ఆయన వెతుకుతామేమో. మనం వెతకాలండి. ఆయన మనం ప్రేమించే దేవుడై ఉన్నాం, ఆయన ఎందుకు వెతకలేకపోతున్నాం? వెతుకుతామండి. ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. దావీదు అందుకనే అంటాడు, శుద్ధ హృదయము దేవాన్ని నాకు తెలుసు. మనం అడగాల, దేవుడు శుద్ధ హృదయము నాకు అనుగ్రహించు. కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తున్నావా అని చూడాడు, కానీ ఏ ఉద్దేశము కలిగి ప్రార్థన చేస్తున్నావా అని చూస్తావు. నువ్వు దేవుని దగ్గర నుంచి నిజంగానే ప్రేమించి ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక కార్యము జరగాలన్న జీవితంలో ప్రార్థన చేస్తాను? నీ ఉద్దేశాలు ఆయన గమనిస్తున్నావు. కాబట్టి జాగ్రత్త పడు. దేవుని దగ్గరకు వస్తున్నావు, విచ్చలవిడిగా క్రైస్తవుడి అని అలవాటు ప్రకారంగా ప్రార్థనలు చేసేసుకో. అవి నీకేమాత్రము లాభకరం కాదు, క్షేమం కాదు.
అపవాది అదే చేస్తాడు. ఏంటంటే హృదయంలో నుంచి చేసేది సరిపోతుంది. నువ్వు క్రైస్తవుడు కదా, పొద్దున్న బైబిల్ చదువుతాం. మనం చేసే రోజు రొటీన్ ఎవరు చేపిస్తుంది తెలుసా? మనం ఇష్టపూర్వకంగా చేస్తలేదంట. ఆచార ప్రకారం అంటే అపవాది అనుగ్రహించే ఆచారాల ప్రకారం. క్రైస్తవుడివి చేయకపోతే ఏమన్నా అనుకుంటారు, లేకపోతే నీకు ఒక నెమ్మది ఉండదు అని ఒక ఆలోచన పుట్టిస్తాడు. మనం అందుకే నెమ్మది పోగొట్టుకుంటామేమో అని వెళ్ళి 2 వాక్యాలు చదివి ప్రభా అని ప్రార్థన చేసి వచ్చేస్తాం. బట్ గాడ్ ఇస్ లుకింగ్ యువర్ ఇంటెన్షన్స్ బిహైండ్. ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చి ఏమి కోరుకోదానికి ప్రతిదినము దేవుని దగ్గరకు వెళ్ళమంటున్నాడు, ప్రతిదినం ఆయన వెతుకోమంటున్నాడు. మరి ప్రతిదినం ఏం పొందుకోవాలని ఆయన దగ్గరకు వెళ్తుంది? నీ ఉద్దేశాలు జాగ్రత్త, దేవుడు చూస్తుంది. దేవుని దగ్గర నుంచి సహాయం కోరుకునే దానికి నువ్వు వస్తున్నావు, కానీ నీ ప్రవక్తలు నీ సరిగ్గా లేకపోతే ఆ సహాయం నువ్వు పొందుకొని. అందుకని జాగ్రత్త వహించే వారికి మనము ఉండాలి అని దేవుడు వాక్యం చేత నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. వాటి మన హృదయము ఎటువంటిదంట? సామెతలు 4:23 వాక్యం ఒకసారి చూడండి. Proverbs chapter 4 verse 23. నీ హృదయంలో నుండి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయంలో ఎట్లా కాపాడుకోవాలంట? భద్రముగా. సిస్టర్లను అడిగితే జాగ్రత్త ఏందో చెప్తారు. బంగారు చైన్ ఉంటే ఎట్లా దాచిపెట్టుకుంటారండి? తీసి ఇక్కడ అక్కడ వదిలేస్తారా? భద్రంగా బీరువాలో వేసుకుంటారు తీసుకెళ్ళి. మన హృదయం కూడా ఎక్కడ ఉండాలంటే తెలుసా? భద్రపరచబడి ఉండాలంటే. ఎక్కడ భద్రపరచుతుంది మన హృదయం? ఎక్కడ భద్రపరచబడుతుంది? దేవుని వాక్యంలో. ఈ వాక్యంలో నువ్వు నిలిచి ఉంటే నీ హృదయం భద్రపరచబడుతుంది. అందుకని అంటున్నాడు, అబౌవ్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్, అవుట్ ఆఫ్ ఇట్ విల్ కమ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ ద లైఫ్. జీవజలము ప్రవహిస్తుందంట మన హృదయం నుంచి. ఎప్పుడు అంటే ఈ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడే. అందుకని ఈ వాక్యము నా హృదయం అన్న పలక మీద నేను రాసుకోమని భక్తులు సెలవిస్తున్నాను. ఈరోజు నీ హృదయం మీద ఏం రాసుకున్నాను? దేవుడి వాక్యం నిలిచి ఉంటుందా? లేకపోతే కనుక దేవుడి వాక్యాన్ని శ్రద్ధ వహించి చదువు. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకు తెలిసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ సభలకు పోతే అక్కడ మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామని. నా అనుభవం ఏంటి తెలుసా? అపోస్తలుల కార్యాలు చదువుకుంటూ, కొరింథీ పత్రికలు, అపోస్తలుల పౌలు జీవితం చరిత్ర చదువుకుంటూ శ్రద్ధ వహించి వస్తే ఒకటే ఏ విధానంగా చదవాలంటే, ప్రభువా నాడు నీ శిష్యుల మీద ఎట్టి రీతిగా నీ ఆత్మను కుమ్మరించో, చదువుతుండగా నా మీద కూడా నీ ఆత్మను కుమ్మరించు. ఎట్టి రీతిగా అయితే నీ సేవకులని, ఎట్టి రీతిగా అయితే కష్టాల్లో వస్తున్నప్పుడు అయినా కూడా నీ కొరకు ధైర్యంగా నిల్చునేదానికి, నీ గురించి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడానికి ఎట్టి రీతిగా అయితే వాడుకున్నావు, ఆత్మతో నన్ను కూడా నింపాలని చదువుకుంటూ వస్తాను వాక్యం. అది నాకు ఒక తృప్తిని కలుగజేస్తుంది. ఆ శక్తి నేను పొందుకోగలుగుతాను. మనం ఎట్లా చదువుతాం? ఏదో చదవాలంటే చదువుతాం. నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు చదువుతాం? చదువుతున్నా నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. గ్రహించిన నువ్వు అక్కడ ఏం చెప్తున్నాడు అది పొందుకునేవాడు ఉన్నాడు. ఇవి చేయకుండా మనం చదివితే కనుక ఏమీ కార్యస్థితి జరగదు. అందుకని మన హృదయంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్త ఎట్లా కాపాడబడుతుంది అంటే, ఆ హృదయంలో దేవుని వాక్యం చేర్చుకున్నప్పుడే. దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి. ఎట్లా చేర్చుకుంటాం? 2 బైబిల్లో పేపర్లు చింపి మడత పెట్టి పాకెట్లో పెట్టుకుని ఇక్కడ ఉందంటే సరిపోతుందా? ధ్యానించాలి. వాక్య ధ్యానము ఉండాలి. ఆ వాక్యం మనం ధ్యానించినప్పుడు, శ్రద్ధ వహించినప్పుడు, సమయాన్ని కేటాయించినప్పుడు, దేవుని సహాయం అడిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుస్తుంది. ఆ వాక్యం నీలో జీవిస్తుంది. ఆ జీవించే వాక్యం నీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఏ నిమిషమైన, ఏ క్షణమైన అపవాది చేతి నుంచి అదే వాక్యం నిన్ను తప్పిస్తుంది. ఆ వాక్యం మన హృదయంలో మనకు ఉండాలి. మన హృదయంలో ఉండాలి అంటే కనుక మన హృదయం గురించి జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు అంటే, మన హృదయంలో ఉండాల్సిన దేవుని వాక్యంకి ఇవ్వాల్సిన స్థానము మనం దేవుని వాక్యానికి హృదయంలో స్థానం ఇవ్వక అన్ని విషయాలకి ఇస్తున్నామంట దీన్ని. అందుకనే దేవుడు అంటున్నాడు, దినమెల్లా తిరుగుబాటు చేయుచున్న వారి వైపు నా చేతిలో దినమెల్లా నేను చాపియను. ఈ రోజు కన్నా అన్నింటి బయటకు తోసే దేవుని వాక్యాన్ని చేర్చు. అది నువ్వు నీ హృదయాన్ని కాపాడుతుందంట. దానిలో నుంచి జీవజలం ఊటం బయలుదేరుతుంది. అప్పుడు నువ్వు సమృద్ధి, సంతోషము, తృప్తి చెంది జీవించగలుగుతావు. ఏమున్నా లేకపోయినా, ఆహారం లేకపోయినా కూడా తృప్తిగా జీవించవచ్చండి.
అన్నం తినకపోతే ఎంత బాగుంది తెలుసు నాకు, ఎందుకంటే వాక్యం చేత తృప్తి చెందబడుతున్నాను. శుభ్రంగా ఉంది, బాడీకి కూడా రెస్ట్ దొరికింది. కడప అనుకుంటే ఇన్ని రోజులకి గ్రైండ్ హృదయం వచ్చింది రావు ఫీలిప్ గారికి. 3 పూటలు తినడం మానేసిండు, ఒక పూట తింటున్నాడు. నలగొట్టుకోవాలండి, మనం నలగొట్టుకోవాలి. దేవుని వాక్యం మనలో చేరాలి అంటే, జీవపు ఊట మనలో నుంచి బయలుదేరాలంటే కనుక నలగొట్టుకోవాలి. మన హృదయాన్ని కాపాడమని దేవుడిని అడగాలి. ఆ వాక్యం చేతనే దేవుడు కాపాడతాడు. ఏదో ఇట్లా వచ్చేసి నేను కాపాడతాను ఇట్లా అన్నాడు. వాక్యం చేత ఆయన కాపాడతాడు. వాక్యం చేత మనం కాపాడతాడు. మన హృదయం చాలా శ్రేష్టమైనది. ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు వాక్యమే నీ హృదయంలో లేకపోతే ఇంకా దేవుడిని ఏమిస్తూ? వాక్యమే దేవుడైనాడు కాబట్టి వాక్యానికి నీ హృదయంలో స్థానం. హృదయంలో ఉన్న అన్ని తోసేసేయాల. ఏమన్నా వేరే పెట్టుకుంటే వాక్యం అక్కడ నిలవదు. ఈ లోకపరమైన ఏమున్నా కూడా వాటి ప్రభావ నీకోసం నేను జరిపివేస్తున్నాను, ఈ వాక్యం నాలో నీ వర్తింపచి అని అడిగితే అప్పుడు జీవంలో ఉంటా బయలుదేరి. అట్టి రీతిగా మనం కూడా వాక్యంలో ఎదగలుగుతాం, ప్రభులో చిగురించగలుగుతాం, ప్రభు కొరకు ఫలించగలుగుతాం. ఈ లోకంలో మన కొరకు మనం ఫలించుకొని సంతానాన్ని కలుగు చేసేసుకుంటే అందరికీ ఆత్మరక్షణకి లేకుండా, మారు మనసు లేకుండా, వాక్యంలో స్థిరత్వం లేకుండా అందరు కలిసి కనినందుకు వివాహం చేసుకున్నందుకు అందరు కలిసి నరకానికి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగకరం? నువ్వు కాలేదు కాకుండా, నీ మనసు నువ్వు మార్చుకోలేదు కాకుండా, పిల్లల్ని కన్నో వాళ్ళకు కూడా నేర్పించలేదు దేవుని కట్టడాలు, వాళ్ళని కూడా నీతోని అజ్ఞాన దశలో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అట్టి రీతిగా మన జీవితంలో ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభావ నా హృదయాన్ని నేను కాపాడుకుంటాను, నీ వాక్యం చేత నేను కాపాడుకుంటాను, నీ వాక్యం చేత కాపాడుకొని కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుడిని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా అటువంటి కృపని అనుగ్రహించారు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం అని. ఈరోజు ఉదయకాలం మేము పొద్దున్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిని అడిగా, ప్రభు ఈరోజు ఏం వాక్యం అంటే, ప్రతి ఒక్క హృదయంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని, హృదయం అనే ఈ దీని మీద మాట్లాడమని వాక్యం ప్రిపేర్ అవ్వమని. చదువు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు? ప్రశ్న గ్రహించేవాడు ఎవడు అని ప్రశ్న ఉందా? ప్రశ్ననే కదా అది. జవాబేంటి? దాన్ని గ్రహించేవాడు ఎవరు అంటే ప్రశ్న, దానికి జవాబు చెప్పండి. మీ గురించి ఇంకా కన్నీళ్ళు ప్రార్థన ప్రారంభించాలి తప్పని. దాన్ని గ్రహించేవాడు ఎవరు దాన్ని గ్రహించగలుగుతారు అంటే, మోసకరమైనది సిస్టర్ చెప్పింది దేవుడు. ఓకే, రైట్, ఫైన్, అక్కడ ఏం లేదు. కానీ గ్రహించేవాడు ఎవడై ఉండాలి తెలుసా? ఒక క్రైస్తుడు, వాక్యంలో జీవించేవాడు. వాక్యం దేవుళ్ళలో నువ్వు జీవిస్తుంటే అది నేను మోసం చేస్తున్నాను నువ్వు గ్రహించగలుగుతావు. దేవుడు గ్రహించేవాడు దేవుడు కదా అంటే నీ సంగతి నీకు గ్రహింపు ఉన్నదా? వాక్యంలో నువ్వు నిల్చున్నప్పుడు, వాక్య ధ్యానం నీకున్నప్పుడు, వాక్యం నీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నప్పుడు, జీవం జల నీళ్ళ నుంచి దేవుని కొరకు ప్రతినిత్యము దుప్పి నీటి వాగు కొరకు నా ప్రాణము యెహోవా కొరకు ఆశపడుచున్నది అన్నట్లు నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి ఉంటావో అప్పుడు నీ హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని నేను గ్రహించగలుగుతాను అన్న జ్ఞానోదయం దేవుడు నీకు ఇస్తాడు. మన హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాని నుంచి వ్యాధి నుంచి బాగుపడాలంటే మనకు అర్థమయ్యే విధానం వాక్యం ఏంటంటే, ఏసయ్య దగ్గర పోయి ప్రభావం రక్తంతో ఆమె కడిగేసింది అయిపోయింది. కానీ ఇది మారలేదు. ఆ గ్రహింపు లేదే. ఆ గ్రహింపు కావాలి అంటే దేవుని వాక్యం నీలో చేరాలి. వచ్చి దేవుడే ఆ వాక్యాన్ని నీలో ఉంచాలి. అప్పుడు నీ హృదయం ఎంత ఘోరమైన వ్యాధో కలిగినదో నీకు తెలుస్తుంది. దాన్ని ఎట్లా జాగ్రత్త వహించి దాన్ని ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ దేవుని వాక్యంలో జీవించే వ్యక్తిగా నువ్వు శ్రద్ధ వహిస్తుంది. వాటి మన హృదయం ఘోరమైన వ్యాధి కలది. అది మనని వ్యాధే కాదు, కానీ దానికి స్వస్థత లేదట. స్వస్థత వరిస్తారు దేవుని వాక్యం చేతనే నీకు స్వస్థత. అందుకనే శ్రీరాధిపతి అంటాడు, కూతురు ఇంట్లో పిల్ల బాగాలేదు అంటే నీకు వాకు మాత్రం పంపి స్వస్థత పొంది. ఆ విశ్వాసంతో దేవుని వాక్యము మనం చదివేవారు, ఆ వాక్యాన్ని మనము ప్రేమించేవారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే వాక్యంని ప్రేమించడం. దేవునితో నా జీవితం గడుపుతాను అన్న పాటలు పాడుతూ ఉంటాం, కానీ జీవితంలో ఏమాత్రము వాక్య ధ్యానంకి సమయం కేటాయించు. ఇటు రీతిగా ఉంటే నీ హృదయము
ఘోరమైన వ్యాధి కల దాన్ని గ్రహించలేవు దేవుని వాక్యం లేకుండా. దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడే నువ్వు దాన్ని గ్రహిస్తావు. అది నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు అది నువ్వు ఆ మార్గంలో నడవక దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండగలవు. అందుకని మన హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయం మనం కాపాడుకోకపోతే అపవాది వాడు ఏం చేస్తాడంట, దొంగిలించేస్తాడు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వకపోతే కనుక దేవుడు ఏమీ చేయలేదు. అందుకని మనం దేవుడి దగ్గర కోసం దేవుడిని అడుగుదాం, ప్రభా శుద్ధ హృదయం మనకు కావాలి. దావీదు అడిగాడు, శుద్ధ హృదయము నాకు దయచేయండి అంటే అక్కడ ఏమర్థమవుతుంది, దేవుడిని అడిగాడు అని అర్థమవుతుంది. కానీ అక్కడ ఎట్లా అడిగాడు అని ఎప్పుడన్నా గ్రహించవా? ఇష్టపూర్వకంగా అంటాడు, ఫ్రీ వెళ్తాను, ప్రభా నువ్వు ఇస్తావు నేను పొందుకుంటాను, నేను ఇంకా నేను సరెండర్ చేసుకున్నాడు అంటే దేవుడికి అప్పగించుకున్నాడు. ప్రభా నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు శుద్ధ హృదయమో దయచేయి. ఇంకొకటి టోటల్ సరెండర్, నువ్వు కానీ ఇవ్వకపోతే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నాయన. అట్టి రీతిగా మనం కూడా వెళ్ళాలంటే దేవుడి దేవుని వాక్యం మనలోకి రావాలి. మనం బాగు చేయబడాల వాక్యం చేత అంటే మన దేవుని దగ్గరికి మన ఇష్టపూర్వకంగా దేవుని అడగాలి. నా హృదయాన్ని నువ్వు కాదు, నాకు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలంటే నీ వాక్యం నాకు కావాలి ప్రభావ. ఒక నూతన వ్యక్తిగా నేను మార్చబడ నా హృదయాన్ని నేను కాపాడుకునే వాక్య ధ్యానం నాకు దయచేయి. వాక్య ధ్యానం ఉన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. వాక్య ధ్యానం లేకుండా నీ హృదయము కాపాడబడదు. అపవాది చేరుతాడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించాలి అని వాడి ఇష్టానుసారంగా వాడు జీవింపజేస్తాడు. నువ్వు అది పాటిస్తున్నాయి, ఇదే కదా మాకు తెలిసిందే అని ఆచారంలోనే నువ్వు ఉండిపోతావు. కానీ నిజంగా దేవుని మాత్రము కలిగి జీవించలేదు. అందుకని మనం జాగ్రత్త వహించి, దేవా నా హృదయం ఘోరమైన వ్యాధి కదా, దాన్ని బాగు చేసేవాడు నువ్వే, నీ కుమారుడు రక్తంతో నన్ను కడుగు, నేను ఇష్టపూర్వకంగా వస్తున్నాను, నేను సమర్పించుకుంటున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావు, నా పాపాలు క్షమించమని ఎప్పుడైతే అడుగుతావు, అప్పుడు దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని బాగు చేస్తాడు. దాన్ని బాగు చేసేవాడు ఎవరు చేయలేడు. హాస్పిటల్కి పోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారేమో కానీ హార్ట్ని నూతన పరచబడేది ఎక్కడ లేదు. దేవుడే దాన్ని బాగు చేయాలి. ఆయన వాక్యం చేతనే ఆయన బాగు చేయగలుగుతాడు. ఆయన వాక్యము ధ్యానము నీకు సమయం ఇస్తున్నప్పుడు, వాక్యము నీ దగ్గర ఉంటున్నప్పుడు నువ్వు దాని ధ్యానింక దేవుని చేత వాక్యం చేత సరి చేయబడక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అంటే ఎక్కడికి వెళ్తున్నావు జాగ్రత్త వహించాల్సిందిగా ప్రభు పేట తెలియదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారమును, దొంగతనములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. కాబట్టి హృదయంలో ఏమున్నాయంట, అక్కడ ఎన్నున్నాయి అవి మొత్తము లెక్క పెట్టండి. ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, 7 ఉన్నాయి కదా. ఆ 7 నువ్వు పారదోలాలంటే నీ హృదయంలో నుంచి ఆ 7ని నువ్వు గమనించి గుర్తించి పసికట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభావ వీటి నుంచి నా హృదయంలో నుంచి పారదోలు, నీ వాక్యము నేను నా హృదయంలో చేర్చుకుంటాను. ఇవన్నీ మన దగ్గర ఉంటాయి, వాక్యం కూడా మన దగ్గర ఉండాలంటే అందుకనే వాక్యంలో స్థిరత్వం లేని వారిగా ఉంటుంది. ఇవన్నీ హృదయంలో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. హృదయంలో నుండి వచ్చేవి ఏమనగా 7 సహోదరులు ఉన్నారు, వాళ్ళని పారదోలితేనే నా కుమారుడు యొక్క జీవవాక్యమునిలో నిలిచి ఉంటుంది. ఇవన్నీ నువ్వు పారదోలుకోవాలి అంటే నువ్వు వాక్యం ధ్యానించినప్పుడే అవి పారదోలో పడతాయి. నీ అంతటా నువ్వు పారదోలుకోలేవు, నీ అంతటా నువ్వు మర్చిపోలేవు. అవి ఈరోజు నువ్వు ఒకవేళ మా ఇంటితో ఉంటే నాకు పాప తలంపులు రావండి అంటావు, ఇంటితో ఈరోజు ఉంటావు, మరి రేపటి సంగతి ఏంటి? రేపు లోకంలో ఉంటావు, ఇవన్నీ వస్తాయి దురాలోచనలు. ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, అన్న నా గురించి ప్రార్థన చేయన్న. ఎందుకు ఏమైంది బ్రదర్ అట్లున్నావు, ఎందుకు అట్లా గాబరా పడిపోతున్నావు? ఎందుకంటే భయంకరమైన తలంపులు అన్న వేధిస్తున్నాయి అన్న. ఒకవేళ నేను నీకు చెప్తే అన్న ఇప్పుడన్నా నన్ను చంపేస్తావన్న. మందిరానికి వెళ్ళినా అవే తలంపులు వస్తున్నాయన్న, ఎక్కడికి వెళ్ళినా అవే వస్తున్నాయన్న. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి. అపవాది మన హృదయంని వాడు స్వాధీనపరుచుకుంటే కనుక ఇవన్నీ వస్తాయి. అందుకని ఒక క్రైస్తవుడు దేవుని వాక్యంని కలిగి జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆలోచనలను ఎందుకు వస్తున్నాయి? వాడు కలుగజేస్తున్నాడు. అని మనం అనుకుంటున్నాము, ఏదో అలవాటు పడిపోయడం, సరే ఒక్కసారికే, ఇంకొకసారి చేయనులే, ఇంకొకసారి చేయను అన్నాడు పక్కా చేస్తాడు. అది
అందుకని అవన్నీ చేయకుండా తప్పించబడాలి అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. ఆ వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన వాక్యం చేత మనని తప్పిస్తానని తెలియజేస్తాం. ఇవన్నీ చేయకుండా దేవుడిని స్తుతించి దేవుడికి ప్రార్థన చేసి మన జీవితంలో ఏమాత్రం మార్పు చెందక, నూతన పరచబడక, రూపాంతరం చెందక ఒకవేళ క్రైస్తవ జీవితం ఇట్లానే ఉంటే ఇంకా దేవుడే చూసుకోవాలి. దేవుడు ఏం చేయలేము. దేవునికి అప్పగించేస్తాం. మేము మాలాంటి వాళ్ళు కూడా ఏం చేయగలుగుతాం? మేము మీలాంటి మనుషులే కదా. ఎంత ప్రయాసపడాలి? మా చేతనైతే మాకు పడతాం. ఇంకొద్దిగా కాస్త ఎక్కువ పడడానికి ఇష్టపూర్వకంగా అయిన సన్నిధిలో పడతాం. కానీ మీలో ఆసక్తి కనపరచకుండా మీరు అట్లా ఉంటే దేవుడు కూడా ఏమీ చేయలేదు. దేవుని కొరకు ప్రయాస వెళ్తాం కాదు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రభు కొరకు ఏం చేసినా కూడా దానికి ఫలితమైన ఇస్తాడు. నువ్వు చేయకుండానే ఆ ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతుంది. కాబట్టి హృదయం అంటే ఘోరమైన వ్యాధి కలదంట. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎట్లా అంటే దేవుని వాక్యం చేత. అందుకని భక్తుడు అంటున్నాడు 119వ కీర్తన 105, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఆ దీపము మనకు అయి ఉంటే మనకి చీకటి ఆలోచనలు, తలంపులు ఇవన్నీ రావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వెలిగింపబడ్డావు. ఈరోజు నీ దీపం ఏమైందంటే లేదంట నీ దగ్గర. దేవుడు తీసివేశాడు. ఎందుకంటే నీలో గ్రహింపు హృదయం లేదు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభావ భక్తులు సెలవిచ్చినట్లు ఆ దీపము నాకు కూడా పాదంలోకి దీపమైనది. వాక్యము నా పాదంలోకి దీపమైనది. అది నన్ను వెలిగింపజేస్తుంది. చెడ ఆలోచనలు రానివ్వకుండా మనల్ని కాపాడుతుందంట. ఇప్పుడు దీపం పెడితే చీకటి రాదని చెప్పిన కదా మనం. ఒక క్యాండిల్ అంటిస్తే అక్కడికి చీకటి వస్తుందా? రాదు. అది ఎప్పుడైతే కదిలి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు చీకటి తలంపులన్నీ వస్తాయంట. అంటే నీలో వాక్యం లేదని అర్థమవుతుంది. స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంది. కాబట్టి మనం జాగ్రత్త వహిస్తామండి. దేవుడిని అడుగుదాం, ప్రభా ఈ వాక్యము నేను కలిగి నేను జీవిస్తాను. ఈ వాక్యంలో నేను జీవిస్తాను. ఆ జీవితాన్ని నీ వాక్యంలో నువ్వు స్థిరపరచు ప్రభా అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచేవాడే నిన్ను వెలిగిస్తాడు. అందుకనే భక్తుడు అన్నాడు, నా దీపము యేసయ్య నీవు వెలిగించడం, సుడిగాలిలో అయినా చడివాళ్ళలో అయినా ఆరిపోదు. ఎందుకంటే ఆయన వెలిగించిన దీపం. ఆయన చేత మనం వెలిగింపబడాలి. సంఘాల చేత వెలిగింపబడితే సంఘాలు ఉంటాయి, ఈరోజు వెళ్ళిపోతాయి. కాపర్లు ఈరోజు ఉంటారు, రేపు లోకాన్ని విడిచిపెట్టి గద్దించిపోతారు. వాళ్ళ పని ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సంగతి ఏంటి? వాక్యం అనే దీపము చేత వెలిగింపబడు. ఆయన చేత వెలిగింపబడడానికి ఇష్టపడు. ఒకవేళ లేదు నేను వింటాను సరిపోతుంది నాకు అంటే ఈ దీపం నీ దగ్గర లేదు అని అర్థం. అందుకని ఈ ఆలోచనలన్నీ మనిషి హృదయంలోకి వస్తున్నాయి. నాకు ఆ సహోదరుడు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. గ్రహింపు హృదయము దేవాలు ఆ బిడ్డకు దయచేయి. ఎందుకంటే ఒకప్పుడు నేను అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్న వ్యక్తిని. భయంకరమైన ఆలోచన. ఎందుకు? లోకానుసారమైన జీవితం కాబట్టి. దేవుని కొరకు జీవించబడిన మనము, ప్రత్యేకింపబడిన మనము ఇంకా లోకానుసారంగా ఆచారాల ప్రకారం నడుచుకుంటుండే నీ ఆలోచన విధానాలు ఎక్కడ మారుతాయి? నువ్వు ఎప్పుడైతే వాక్యంలో నివసిస్తూ వాక్యంలో స్థిరపరచమని దేవుడిని అడుగుతావు, అప్పుడు ఆలోచనలు నీ దగ్గర రాకుండా ఆయన వాక్యం నిన్ను కాపాడుతుంది, వెలిగింప చేస్తుంది ఆయన వాక్యం. చీకటి నీ దగ్గరకు రావాలన్నా కూడా అది భయపడుతుంది. ఎందుకంటే నువ్వు వెలుగుమయమై ఉన్నావు. దేవుని యొక్క వెలుగు నీలో నింపబడి ఉన్నది. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నావు. అందుకని భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా దావీదు? నీ వాక్యంను నా హృదయంలో నేను దాచుకొని ఎందుకు? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్టు. పాపము ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. అదే దగ్గర వాక్యం ఉంటే పాపం నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. వాక్యం అందుకనే ఉండాలండి. ఈరోజు పాపం చేత తప్పించుకోవడానికి చాలా మంది అనుకుంటారు నేను పాపం చేస్తలేదు కదా. నువ్వు గ్రహించకపోవడమే దేవుని వాక్యం ఒక పెద్ద పాపం. అందుకనే మనం జాగ్రత్త వహించి దేవుణ్ణి అడిగి మన జీవితాన్ని వాక్యం చేత కట్టమని అడగాలి దేవుడు. అప్పుడు దేవుడు ఆయన వాక్యం చేత కడతాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం చూసుకున్నామండి. అయిపోయింది, సమయం అయిపోయింది, ముగించేస్తాను. అందుకైనా వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వాళ్ళ హృదయంలో అంట ఆయనకి బాగా దూరంగా ఉన్నాయంట. కొన్ని తర్జుమాల్లో ఉంటుంది వాళ్ళ హృదయాలు నాకు బహు దూరంగా ఉన్నాయి. మళ్ళీ క్రైస్తవులే చర్చకు వస్తారు, దశమ భాగం ఇస్తారు, ప్రతి ఒక్క చర్చ యాక్టివిటీలో మీటింగ్స్లో పాల్గొంటారు, చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తారు, వాక్యాలు చెప్తారు. కానీ యెషయా ప్రవచించాడు. యెషయా అదే అన్నాడు, అప్పుడు
వీళ్ళు నోటితోనే స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి. ఎందుకు నీ హృదయం దూరంగా ఉన్నది అని దేవుడు ఇక్కడ ఉద్దేశించి హైలైట్ చేసి చెప్తున్నాడు తెలుసా? నీ హృదయంలో దేవుడి వాక్యానికి స్థానం లేదు. దేవుడి వాక్యం ఉండాల్సిన నీ హృదయంలో పనికిరానివన్నీ, లోకపరమైనవన్నీ నీ హృదయంలో నింపుకుంటున్నావే. నీ హృదయంలో పనికిరానివన్నీ ఉన్నప్పుడు పనికి వచ్చే వాక్యం ఏమాత్రమో నివసించదు. అప్పుడు మనం ఇట్లనే ఉంటాం, నోటితోనే స్తుతిస్తాం, అంటే పెదాలతో స్తుతిస్తాం, మనము సంతోషపరచుకునేదానికి అంతే. దేవుణ్ణి సంతోష పెట్టే వారం ఏమాత్రమో ఉండలేదు. అందుకనే వాక్యము కలిగి ఉన్నప్పుడు ఆయనకి సమీపంగా జీవించగలుగుతాము, ఆయనని సంతోష పెట్టేవారు ఉంటాం. హల్లెలూయా. మనం వాక్యంలో ఉన్నప్పుడు ఆయనకు సమీపంగా జీవిస్తామంట, అదే మనం సంతోషంగా జీవించగలుగుతాం. ఆయనతో ఉండాలంటే మనం. ఈ లోకం శాశ్వతం కాదు అని మన అందరికీ తెలుసు. మన దేవుని వాక్యము శాశ్వతమైనదని కూడా తెలుసు. మరి వాక్యాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు నీ హృదయంలో చేసుకోలేకపోతున్నాం? ఈరోజు కన్నా దేవుని వైపు వచ్చి ఫస్ట్ అంత హృదయంతో దేవా నీ వాక్యాన్ని నేను చేర్చుకుంటాను, అట్టి ప్రజల వల్ల నేను ఉండను ప్రభా, నీకు సమీపంగా నేను జీవిస్తాను, నీ వాక్యాన్ని ప్రతిదినము నేను చదువుతాను, ప్రతిదినము నీ వాక్యంతో నాయనా నువ్వు నా జీవితాన్ని కట్టు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ దృష్టికి అంగీకారమైన బిడ్డగా నన్ను స్థిరపరచు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, దేవుడే అటువంటి తలంపు మనలో కలిగించి, అటువంటి మనసు మనకు కలిగించి నిన్ను అట్లా జీవింపజేయడానికి ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడంట వాక్యం చేత. నువ్వు వాక్యం చేత వాక్యం చేత నువ్వు బాగుపడక ఇంకా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఏమి చేసినా నీ జీవితంలో మార్పు అనేది రాదు. ఆ వాక్యమే నిన్ను మారుస్తుంది కాబట్టి వాక్యం దగ్గరికి రా. ఆ ప్రజల వల్ల ఉండక. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని చెప్తుందంటే, దీస్ పీపుల్ ఆనర్ మీ విత్ దర్ లిప్స్ బట్ దర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ అండ్ దే వర్షిప్ మీ ఇన్ వెయిన్. వాళ్ళు ఆయనను ఆరాధించేది వృధాగా ఆరాధిస్తారు, వృధా అయిపోతుందంట. నీ హృదయం కానీ దేవుడికి యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు లేక నువ్వు కానీ మందిరంలోకి వెళ్ళి ఆదివారంలో నువ్వు ఆరాధనలో పాలిభాగస్తుడు అవుతుంటే, ఒకవేళ నీ హృదయం కానీ దేవుడికి దూరంగా ఉంటే కనుక నువ్వు చేసే ఆరాధన వ్యర్థంగా అయిపోతుంది. దేవుడు ఏమాత్రం నీ జీవితాన్ని నుంచి ఆయన ఏమాత్రమో ఘనపరచబడతలేదు, మహిమపరచబడతలేదు. అందుకని మన హృదయాన్ని మనము సరి చేసుకునే వారిగా ఉంటాం. దేవుడిని అడగాల ప్రతిదినం. దేవుడిని అడిగితే సరిపోతుందా? సమయంని కేటాయించు, వాక్యం ధ్యానించాలి. నిన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను, చదివిన 2 వాక్యాలు శ్రద్ధ వహించి చదువు, దాంతో దేవుడిని మాట్లాడమన్నాడు. గ్రహింపు హృదయం ఆ వాక్యం అందు నాకు కలుగు చేయి ప్రభా, నా ఆలోచనలు కాదు, నీ తలంపు, నీ ఆలోచనలతో, నీ జ్ఞానంతో నన్ను. మన జ్ఞానంతో మనం ఏం చేయలేమండి. వాక్యాన్ని చదవగలుగుతాం కానీ ఆ వాక్యం వల్ల పనిచేయదు. అందుకని దేవుడిచ్చే జ్ఞానంతో మనం వాక్యం చదివితే అంట అది మనలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. ఒక నూతన వ్యక్తిగా మారుస్తుంది, నూతన తలంపులు, నూతన ఆలోచనలు పుట్టిస్తారంట. ఆయనకు ఇష్టమైన, ఆయన హృదయంలో ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి మన పట్ల నెరవేర్చాలి అంటే దేవుని వాక్యం నువ్వు ధ్యానించేవాడు అయినా. దేవుని వాక్యం ధ్యానించండి. మీ అందరు వాక్యంలో బలపడతారనే ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 డేస్లో యూజువల్లీ చర్చ్లో ఎట్లుండేది అంటే, ఫస్ట్ 3 డేస్ నేను తీసుకున్నాక వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని వాళ్ళని ప్రోత్సాహపరచడానికి వాళ్ళని కూడా వాళ్ళకి ఫలానా సిస్టర్ మీ వాక్యం చెప్పాలి ఈరోజు అని వాళ్ళకి టైం ఇస్తుంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తున్నాను. మీకు కూడా చేస్తాను, మిమ్మల్ని కూడా వద్దా. 10 రోజులు 12 రోజులు ఒక 15 రోజులు అయిపోయినాక 40 రోజులు ఉన్నాయి కదా. ఈ 40 రోజులు మిమ్మల్ని కూడా నిలబడితే ఎంత ఆత్మీయత ఉన్నది, దేవుని వాక్యంలో ఎంత స్థిరపడ్డారో. అక్క మీరు కూడా రావడం మానేది, ఇంటికి వచ్చి మరి తీసుకొస్తాం వాటి మీద. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధ వహించి, దేవా నువ్వు నాతో మాట్లాడు, వాక్యంలో నేను బలపరచబడాలి ప్రభా. ఇతరులకి నేను వాక్యం చెప్పే వ్యక్తిగా అట్లీస్ట్ ఉండాలి. నీకే వాక్యంలో స్థిరత్వం లేనప్పుడు ఇతరులకి రక్షణ సువార్త చెప్తే వాళ్ళు అంగీకరిస్తారా? అందుకని స్థిరపరచుకో దేవుని వాక్యం చెప్తాను. దేవుని అడిగి ఈరోజు అన్న దేవుడికి సహాయం చేయడానికి ఎదురు చూస్తూ, ఆయన రక్తంతో కడగడానికి, ఆయన వాక్యము నీకు జ్ఞానోదయం కలగజేయడానికి ఆయన ఎదురు చూస్తుంది. వాక్యము చదవక నువ్వు వాక్యం చేత జ్ఞానం పొందుకోకపోతే కనుక నువ్వు చేసే భక్తి నిన్ను మోసపరుస్తుంది దేవుడు వాక్యం చేత. కాబట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాలు ఎట్లున్నాయి, ఆయన సమీపంగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించి, ఒకవేళ దూరంగా ఉండి సిద్ధపాటు లేకుండా వచ్చేవాడు మా ఆరాధనకి, ఒకవేళ వచ్చి ఉంటే దేవుడిని అక్కడే ఆగి నువ్వు ఉన్న కాడనే దేవుడిని అడుగు ప్రభా
సిద్ధపాటు లేదు. నీ దగ్గరకు వచ్చా. నా హృదయం నీకు దూరంగా ఉన్నది ప్రభా, కానీ నేను మందిరంలో ఉన్నాను. నన్ను దగ్గర చేర్చుకో ప్రభా, దయతో క్షమించు, నీ శక్తితో నన్ను ఆవరించు, నింపు, ఇప్పటి నుంచి నీకు సమీపంగా జీవిస్తాను అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిని అనుభవింపజేస్తాడు. విన్న వాక్యాన్ని నీ జీవితంలో ఫలింపజేస్తాడు, నీరు కట్టి ఫలింపజేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఆయన మార్చగలరు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం అని. 3:16 కొలసీలకు రాసిన పత్రిక. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి ధ్యానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు మీ హృదయంలో ఏం నివసించాలంటే క్రీస్తు వాక్యము ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా దేవుని వాక్యము మా హృదయంలో ఉండాలంట. ఈరోజు కొద్ది వాక్యమే లేదే, సమృద్ధిగా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఆయన శిల్వ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నా కొరకే నా స్థానంలో ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనతోనే నేను నింపబడాలి, నా హృదయం నింపబడాలి. యేసయ్యను నమ్ముకున్నాను, శిలువ నుంచి రక్షణ వచ్చేసింది, నేను క్రైస్తవుడిని, నేను బాప్టిస్ట్, నేను మెథడిస్ట్, నేను సిఎస్ఐ అంటే పరలోక రాజ్యంలో డినామినేషన్స్ ఉండవు. పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలంట. అదే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అదే దేవుడి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి దేవుడిని ఈరోజు అడుగుదాం, ప్రభా వాక్యము లేదు, ఈ వాక్యం నేను పొందుకొని కృపను, అటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి. సమృద్ధి అయిన వాక్యము, క్రీస్తు గురించిన వాక్యము నాకు అవగాహనలో పుట్టించు ప్రభా. అట్టి రీతిగా నేను జీవిస్తాను. అప్పుడు ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోగలుగుతాను. దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని, రక్షణానందాన్ని అప్పుడే పొందుకుంటామండి. వీ హ్యావ్ టు, ఇక్కడ ఏమో ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే 3:16 కదా, let the word of Christ dwell in you richly as you teach and admonish one another with wisdom and you sing psalms, hymns and spiritual songs with gratitude in your hearts to God. కృతజ్ఞతలై దేవుని దగ్గరికి వెళ్ళాలంట. ఎందుకు కృతజ్ఞత కలిగి వెళ్ళాలా? గ్రాటిట్యూడ్ లేకపోతే ఏముంటుందంట చెప్పాను కదా. ఇప్పుడు క్రైస్తవులకు ఉండాల్సింది గ్రాటిట్యూడ్. ఎందుకు గ్రాటిట్యూడ్ ఉండాలా? నువ్వు ఉండాల్సిన స్థానంలో ఆయన కోరుకొని ఆయన ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతుడై ఉండాలి. ఇప్పుడు క్రైస్తవులు ఎట్లున్నారంట? యాటిట్యూడ్, గర్వం. తగ్గించుకో దేవుని సార్, కృతజ్ఞత భావం వ్యక్తపరచు. నా కొరకు చనిపోయాడు, నా రక్షణ నిమిత్తం ఆయన బలియాగమైంది. ఆయన బలియాగం ద్వారా నేను రక్షింపబడ్డాను. ఆ రక్షణని నేను కాపాడుకోవాలంటే దేవుని కూర్చిన సమృద్ధి అయిన వాక్యము, క్రీస్తు గురించి కలిగిన వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. అప్పుడే మనం నిజమైన రక్షణలో ఉండగలుగుతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఆ పరిశుద్ధ జీవితాన్ని మనకి ప్రతి ఒక్కరికి కలుగజేసి మనని నడిపించుగాక. ప్రార్థన చేసుకున్నామని ఏదో వచ్చామో వెళ్ళిపోయాం కాదు, ప్రార్థనలో ఏకీభవిస్తామని ప్రతి ఒక్కరు మోకరిస్తాం, ఆయన వైపు చూస్తాం. ఇప్పుడు వరకు నీ హృదయంలో ఏమన్నాడు దాన్ని జాగ్రత్త వహించమన్నాడు. దేవుడు హృదయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు అన్నాడు. ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధ వహిస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక దేవుడిని అడుగుదాం, ప్రభా శుద్ధ హృదయమును నాకు దయచేయండి, రక్తంతో నన్ను కడుగు ప్రభా, ఒక నూతన హృదయం దయచేయి. నా రాత్రి హృదయం నువ్వు తీసివేస్తా అన్నావు కదా ప్రభా, మాంసం హృదయం నాకు అనుగ్రహించు ప్రభా, నాలో పుట్టించు ప్రభా. నీ రక్తంతో నేను మమ్మల్ని తడపండి, మమ్మల్ని కడగండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను మమ్మల్ని నూతనపరచండి. నేను మీ కొరకు పవిత్రమైన హృదయం కలిగి మేము జీవిస్తాము ప్రభా. మీ వాక్యానికి మా హృదయంలో మేము చోటునిస్తాము ప్రభా. మీ వాక్యం ఎల్లప్పుడైనా మా హృదయంలో నిలిచి ఉండాలని ఎదురు చూస్తున్నాం నైనా. మీ సన్నిధిలో ప్రతినిత్యం మేము ఎదురు చూసేవారిగానైనా మమ్మల్ని స్థిరపరచండి. నువ్వు లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా. ఈ లోకం మీరు మాకు సహాయించండి.
బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలో వాళ్ళ తీర్మానాలనైనా మీరు వినండి ప్రభా, వాటిని స్థిరపరచండి నేను. మీ వాక్యాన్ని నేను వాళ్ళ హృదయాల్లోనైనా మీరు స్థిరపరచండి. క్రీస్తు అనే బండ మీదనైనా వాళ్ళ జీవితాలు కట్టబడే కృపనునైనా ఆ బిడ్డలకు మీరు దయచేయండి. సమృద్ధి అయిన వాక్యమునైనా వాళ్ళు పొందుకునే కృపను ఆ బిడ్డలకు మీరు దయచేయండి. మీరు అనుగ్రహిస్తున్న వాక్యాన్నినైనా అశ్రద్ధ వహించిన ప్రభావ శ్రద్ధతోనైనా దాన్ని ప్రేమిస్తూ దాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ ప్రభా, నీ సన్నిధిలో నీ పాదాల దగ్గరనైనా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా, దాన్ని నేర్చుకునే కృపను, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఓపిక సహనాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థించు. నీ రక్త ప్రభావంబు నారోత హృదయమును, నీ రక్త ప్రభావము నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని నిర్మించితిని, ప్రియమారణ హృదయం నుసమారవసించునా హృదయాంతరంగమునా. అవును నైనా, నీ రక్త ప్రభావంతోనైనా మా రోత హృదయంలోనే మీరు కడగండి. కాసిన అమూల్య రక్తం కొరకు మేము ఎదురు చూస్తున్నాము ప్రభా. మా హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాము ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నేను మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలనైనా తీర్మానం చేసుకునినైనా వాళ్ళ హృదయాన్ని బాగు చేయాలని ఇష్టపడుకుంటున్నాను ప్రభా. మీ సన్నిధి వల్ల తీర్మానాలనైనా మీరు స్థిరపరచండి. మీ శక్తితో బిడ్డలు మీరు నింపండి. మీరు కాచిన అమూల్య రక్తంతో మా హృదయాన్ని మీరు కడగండి ప్రభా. మీరే తోడుగా ఉండి ప్రభా. ప్రతిదినము వాక్యం చేత నూతన పరచబడుతూ నువ్వు అనుగ్రహించిన రక్షణ ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని, నీ కొరకునైనా పవిత్రమైన జీవితం కలిగి జీవించే వారిగానైనా మేము జీవించే కృపను దయచేయమని, నీ సమీపంగా జీవిస్తూ ప్రభా ప్రతి దినము నువ్వు అనుగ్రహిస్తున్న రక్షణానందాన్ని మేము అనుభవిస్తూ ప్రభా మీ కొరకు ముందు కొనసాగే కృపను అందరికీ దయచేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీ వందనాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులు కప్పలేదు, మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం ప్రభా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక.